ట్రాఫిక్ కానిస్టేబుల్ విష్ణుమూర్తి 11వ అవతారంలో అనిపిస్తాడు. ఒక చేత్తో స్టాప్ చక్రం, మరోవైపు ఏలాంటి శంఖం ధరించి అస్తవ్యస్తంగా ఉండే ట్రాఫిక్ మధ్య క్రమశిక్షణ కోసం కుస్తీ పడుతుంటాడు. విష్ణుమూర్తికి మంది, మార్బలం, మహత్యాలు, మహిమలు ఉన్నాయంటారు. కానీ మన ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రం రోగాలు, రొప్పులు, రోస్టులు ఇదే జీవితాంతో వెన్నాడుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ సమాజానికి వరం ట్రాఫిక్ కానిస్టేబుల్ జీవితం, కానీ అతనికి మాత్రం శాపం. ఏదేమైనా ఈ ప్రపంచంలో పర్యావరణ కాలుష్యానికి గురై మరణించే ఏకైక జీవి ఏదైనా ఉందంటే అది ట్రాఫిక్ కానిస్టేబులే. ఒకరోజు వాళ్ళతో గడుపుదాం, వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాలు, సుఖాలు, బాధలేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. వెళ్దామా? పదండి. హాయ్, గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ రెడ్డి ట్రాఫిక్ కానిస్టేబుల్గా పనిచేస్తారు. ఇల్లుదేనా? ఉన్నారా? ఆయన ఎవరు? మీ డాడీనా? మీ డాడీనా? మీ బ్రదరా? ఓకే. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. హాయ్. ఏం క్లాస్ చదువుతున్నావు? ఇంకా 6th తిను. 10th క్లాసా? 3rd క్లాసా? అచ్చా, వెరీ గుడ్. ఓకే, నమస్కారం అమ్మా. థ్యాంక్ యూ. ప్రస్తుతం మన ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వచ్చాం. ఆయన అత్తాపూర్లో ఉంటారు. అసలు ఆయన రెగ్యులర్ లైఫ్ ఎలా ఉంటుంది, అసలు ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది తెలుసుకొని ఆ తర్వాత తనతో కలిసి ఆఫీస్కి వెళ్దాం. అక్కడ విధులు ఎలా నిర్వర్తిస్తారు, వాళ్ళ డ్యూటీకి సంబంధించి ఎలాంటి కష్ట నష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, బాధలు ఉంటాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి శ్రీనివాస్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, శ్రీనివాస్ రెడ్డి చెప్పండి, ఎలా ఉన్నారు, ఏంటి విశేషాలు? ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ట్రాఫిక్ కానిస్టేబుల్గా మీరు ఉంటారు? ట్రాఫిక్ కానిస్టేబుల్ 7 years అయిపోయింది. ఓకే. లా అండ్ ఆర్డర్ స్టార్టింగ్ రిక్రూట్మెంట్, లా అండ్ ఆర్డర్ మొత్తం టోటల్ సర్వీస్ 15 years. 15 years అంటే 15 years నుంచి మీరు ట్రాఫిక్ కానిస్టేబుల్గానే ఉన్నారా? 7 years నుంచి. ఓకే. ఫస్ట్ లా అండ్ ఆర్డర్ చేశాను 7 years, తర్వాత 7 years ట్రాఫిక్లో చేశాను. ఏమా మీరు చెప్పండి, ఎలా ఉన్నారు? మీ హస్బెండ్ టైంకి ఇంటికి వస్తున్నారా? ఫస్ట్ కంప్లైంట్ తినేది ఉండదు వాళ్ళకు. పండుగ వచ్చినా అందరం కలిసి సరదాగా ఉండాలన్నా కూడా ఉండలేదు. మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది? 14 years. 14 సంవత్సరాలు. సో 14 సంవత్సరాలు మీకు ఈ పనిష్మెంట్ ట్రాఫిక్ లో ఎక్కువ ఉంది. అచ్చా అచ్చా అచ్చా. ఓకే. డ్యూటీకి వచ్చిన తర్వాత ఎక్కువ బయటికి వెళ్ళాలన్నా కష్టం. ఫంక్షన్కి వెళ్ళాలంటే కష్టమే. టైంకి మేము ఎక్కడికైనా పోదామని టైమింగ్ ఉండదు. ఊరికి మా అమ్మ మదర్ ఊరికి నుంచి వస్తుంది, ట్రైన్కి వెళ్ళాలి. ఒకవేళ వస్తా అని చెప్తాను, రాలేని పరిస్థితి కూడా ఉంటుంది. టైం అంటూ ఉండదు. ఎట్లా మీకు చాలా బాధ అనిపిస్తుందా, లేకపోతే డ్యూటీగా? బాధ అనిపించకుండా ఎలా ఉంటుంది. సరదాగా అందరూ పండగ అందరూ కలిసి చేసుకుంటున్నప్పుడు మాకు కూడా చేసుకోవాలా అనే ఉద్దేశం ఉంటుంది. కానీ నేనంటే కొంచెం అర్థం చేసుకొని ఉంటాను, కానీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళకు కూడా కొన్ని సరదాలు ఉంటాయి కదా. మా డాడీ మా మమ్మీతో కలిసి మేము కూడా సరదాగా పండుగ చేసుకోవాలి. ముఖ్యంగా దీపావళి వచ్చిందంటే మా పిల్లలు ఇద్దరు ఏడుస్తారు. ఓహో, ఎందుకంటే తను చేస్తుంది ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ వర్క్ చేస్తున్నారు. సో పొల్యూషన్ అంతా ఉంటుంది. ఎండాకాలం పైనుంచి మనకు తెలుసు ఒళ్ళంతా సెగలు పొగలు కక్కుతుంది గంటసేపు అక్కడి నుంచి ఉంటేనే. సో తను ఎప్పుడన్నా ఇంటికి వచ్చి బాధపడే సందర్భాలు ఉన్నాయి? చాలా వెక్స్ అయిపోయాను ఏమని చెప్తుంటారు మీకు? బాగా బాడీ పెయిన్స్ ఎక్కువ, పొల్యూషన్ అంతా పోయి లోపలికి లంగ్స్ లోకి బాగా. ముఖ్యంగా ఓ రోజు అన్నం తినమంటే కూడా ఇప్పుడు కొంచెం టైర్డ్ గా ఉంది, కొంచెం వెయిట్ చేసిన తర్వాత తింటాను. 1 hour అట్లా వెయిట్ చేయాలి. మరి మీరేం ప్రెషర్ చేయలేదా మార్చుకోమని ఈ ట్రాఫిక్ వింగ్ నుంచి సివిల్కి? ప్రెషర్ చేసేదానికి ఉండదు కదా, డ్యూటీ చేసేటప్పుడు కరెక్ట్ చేయాలని తన ఉద్దేశం. ప్రెషర్ చేస్తే ఒక్కరం చేస్తే కాదు కదండి. కరెక్టే. మరి ఇన్ని అవార్డ్స్ వచ్చినాయి, మరి అవి చూసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి. తను చేసిన కష్టానికి తనకు మంచి పేరు వస్తుందంటే నాకు కూడా చాలా సంతోషం. అక్కడ ఏం చదువుతున్నావు? 6th class. వెరీ గుడ్, వెరీ నైస్. మరేంటి డాడీ ఎప్పుడన్నా రోజు రాత్రి వచ్చి మీ స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారా? చాలా దూరం. డాడీకి బిజీగా ఉంటాడు, డ్యూటీకి వెళ్తాడు, ఉదయం లేచిలోపే వెళ్ళిపోతాడు. మళ్ళీ చూద్దామన్నా రాత్రి 10:30 మేము పడుకున్న తర్వాత వస్తాడు. నీ పేరేంటి? హీరో వర్ధన్. ఏంటి మనకు టీవీ ఉంటే చాలా, పోగా ఉంటే చాలేమో. డాడీకి బయటికి తీసుకెళ్ళిపోయినా పర్వాలేదేమో. అచ్చా, మీరు ఎక్కడ ప్రాపర్ మీది?
అచ్చా ప్రకాశం జిల్లా గిద్దలూరు మీది. అచ్చా మీది కూడా గిద్దలూరులోనే పక్కనే మండలం మాది, మండలం. అది బాగుపల్లి కేసుపల్లి కృష్ణగిరిపల్లి. అచ్చా తను ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారని తెలిసి మీరు మ్యారేజ్ చేసుకున్నారు. అంటే జాబ్ వచ్చినాకనే జాబ్ వచ్చినాక మీ రొటీన్ లైఫ్ ఏంటి? పొద్దున్న లేచి మార్నింగ్ లేచి 6 తను 5:30కి అలా లేస్తారు. వాకింగ్ వెళ్తారు ఒక హాఫ్ అన్ అవర్ వల్ల. ఓకే వాకింగ్ వెళ్ళేసి వచ్చే లోపు పిల్లలకు బ్రష్ చేసి వాళ్ళకి పాలు పెట్టి వాళ్ళని రెడీ చేసేస్తారు స్కూల్ కి. తను 6:30 కల్లా డ్యూటీకి వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చేసి పిల్లలు నేనే స్కూల్ డ్రాప్ చేసుకుంటాను. జనరల్గా మీ షిఫ్ట్ టైమింగ్స్ ఎట్లా ఉంటాయి? ఆఫీస్ టైమింగ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అంటే ఎన్ని షిఫ్ట్లు ఉంటాయి మీకు జనరల్గా? 2 షిఫ్ట్లు. 2 షిఫ్ట్లో కూడా మనం డైలీ మార్నింగ్ 6కి లేస్తాం. 6 కల్లా లేసి 7 కల్లా రెడీ అయిపోతాం. 7కి రెడీ 7:30 కల్లా పిఎస్కి వెళ్ళిపోవాలి. ఆటోమేటిక్ వెళ్ళిపోయే రోల్ కాల్ ఉంటుంది. ఆ రోల్ కాల్ చూసుకొని మా డ్యూటీ ఎక్కడ చూసుకొని 8 కల్లా పాయింట్లో పడిపోవాలి. రాత్రి 11 అయినా ఈ లోపల మన ఏదైనా బందోబస్తు ఉంటుంది, విఐపి అంటారు, ఎనీ ప్రోగ్రామ్ ఉంటుంది, ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ ఉంటాయి, పబ్లిక్ మీటింగ్స్ ఉంటాయి, ర్యాలీలు ఉంటాయి డైలీ అయితే. ఆ ప్రోగ్రామ్ లో మనం లేట్ కావచ్చు, రాలేకపోవచ్చు కూడా మధ్యాహ్నం టైంలో కూడా రాలేకపోవచ్చు. సో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా ఉంటే ఫ్యామిలీ లైఫ్ తో పాటు అన్ని సాక్రిఫైస్ చేయాల్సిందే. కొంచెం దూరం అయిపోయినట్టే, ఆల్మోస్ట్ 90% అయిపోయినట్టే. శ్రీనివాస్ రెడ్డి గారి వాళ్ళ డ్యూటీ ఏంటి మీకు ఇప్పుడు? 8 to 12 అంటే టైం అయిపోతుంది. సో స్టార్ట్ అయిపోవాలి. అవునా? చలో మరి వెళ్దాం మనం ఒకసారి. యా ప్లీజ్ రెడీ అయిపోయింది. రమణ గారు సార్ ఎక్కడ వేసారు సార్ మొత్తం మన టీం అందరికి ఇవాళ డ్యూటీ? అంటే నాకు కూడా ఈ పాయింట్ ఉంటాయి సార్ మనకి. ఇప్పుడు మా ముగ్గురిది ఇప్పుడు ప్రస్తుతం రవీంద్ర భారతి డ్యూటీ ఉన్నది. అప్పుడు డ్యూటీ వేరే డ్యూటీ వాళ్ళు ఆల్రెడీ లగడి కప్పులు ఒకరు, ఇక్బాల్ మినార్ ఒకరు, అయోధ్య, తెలుగు తల్లి జంక్షన్, ట్యాంక్ బండ్, లిబర్టీ. అచ్చా ఇక్కడ సంతకం చేసి ఇక్కడ నుంచి బయలుదేరారు. సో సంతకం పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు ఛార్జ్ తీసుకున్నాం సార్. మా రైటర్ గారు ఇప్పుడు మార్నింగ్ పూట కాబట్టి వైర్లెస్ సెట్ ఇస్తారు. అదే ఈవినింగ్ అయితే ఒక బ్యాటరీ కానీ మరి రిపేర్ జాకెట్ 2 ఇచ్చి పంపిస్తారు. రైట్ సార్. సో దీన్ని ఇట్లా హ్యాండిల్ చేస్తామా? హ్యాండిల్ చేసుకోవాలి సార్. మన ఎమర్జెన్సీ అట్లా పెట్టుకొని హ్యాండిల్ చేసుకోవాలి. హలో చాలాసేపు నిలబడలేకపోతున్నాం. అప్పుడు తిండి వేరు, ఇప్పుడు తిండి వేరు. ఇప్పుడు పొల్యూషన్ వేరు, అప్పుడు పొల్యూషన్ వేరు. దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. దానికంటే కొద్దిగా మీరు కూర్చోవడానికి ఏమన్నా మనం చేతులు పెట్టాం కదా, వాటిలో ఏమన్నా మీకు చైర్లు ఇట్లా అరేంజ్ చేయాలంటే చేస్తే బాగుంటుంది సార్. ఒకవేళ పీక్ అవర్లో మేము నిలబడుకున్న రోడ్డు మీదకి వచ్చి పీక్ అవర్ లేని టైంలో కొద్దిగా రెస్ట్ బయటికి పోయి తీసుకునేదో షాప్లో పోయి కూర్చోవడం, పక్కన చెట్ల కింద కూర్చోవడం, దానికన్నా అన్న కూర్చొని 10 నిమిషాలు మాకు కూడా రెస్ట్ లాగా అనిపిస్తుంది సార్. అంటే సరే దాని గురించి చాలా చేద్దామని ఒక మీటింగ్ పెట్టి చెప్పినట్టు కూడా ఉన్నారు. అది ఆల్రెడీ ఎప్పుడు 10 నిమిషాలు అంతకుముందు గంట రేపు హెవీగా ఉండని హెవీగా అయిపోయి నువ్వు బాగా టైడ్ అయిపోయినా కూడా ఆ టైంలో నువ్వు వెళ్ళి పక్కన నీళ్ళు తాగినా చాలు తాగి టైంకల్లా ఎవరో ఆఫీసర్ వస్తే లేనట్టు అయిపోతుంది. అది లేనట్టే అయిపోతుంది మనకు. శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్ళాం. ఆ తర్వాత మళ్ళీ సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వచ్చాం. ఆయన డ్యూటీకి సంబంధించినటువంటి విధులు ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. నేరుగా ఇప్పుడు రవీంద్ర భారతి స్టాప్కి వచ్చాం. ఇక్కడి నుంచి అసలైన పద్మవ్యూహం స్టార్ట్ అవుతుంది. ఈ ట్రాఫిక్, ఈ హెవీ పర్యావరణం సంబంధించిన ఈ పొల్యూషన్, ఇక్కడ ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎలా నరకయాత్ర అనుభవిస్తూ ఈ మండుటెండల్లో వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారో ఇక్కడ మనం తెలుసుకుందాం. వాళ్ళ లైఫ్ స్టైల్లో భాగంగా మనం కూడా వారితో పాటు డ్యూటీకి వెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం. రైట్ సార్? శ్రీనివాస్ రెడ్డి రైట్ సార్. మనం ఇక్కడ నుంచి ఈ టీం అంతా ఎలా స్ప్లిట్ అవుతారు? ఈ డ్యూటీని ఎట్లా డివైడ్ చేసుకుంటారు? మనకు అక్కడనే డివైడ్ చేస్తారు సార్ రైటర్ గారు. ఒక అసెంబ్లీ సైడ్ ఒకసారి అని మన ట్రాఫిక్లో ఇక్కడి నుంచి ఒకటి, మన తెలుగుతారు నుంచి ఒక ట్రాఫిక్ని అక్కడి నుంచి ఒకరు నిలబడాలని అక్కడ చెప్పేస్తారు. అక్కడ ట్రాఫిక్ నిలబెట్టేసి స్ట్రైట్ నిలబెట్టేసుకొని మీ డ్యూటీ మీరు కంప్లీట్ చేయాలి. 2 hours మళ్ళీ రిలీవ్ వచ్చడానికి ఇక్కడ ఉండాలి. వెళ్దాం. మనం ఇప్పుడు ట్రాఫిక్కి వెళ్తే మీకు కూడా ఐడియా ఉంటుంది. మా ఎమ్మటి రండి, అది ఎట్లా ఏంది అనేది చూపిస్తాను. మనం 10 నిమిషాల్లోకి ఎంటర్ అవుతున్నాం సార్. ఇప్పుడు చాలా టఫ్ జాబ్.
లైన్ దాటి వాళ్ళు ముందుకు రాకూడదు యాక్చువల్లీ. ముందుకు వస్తే అవతల వాళ్ళు ఆరని కొడతా ఉంటారు, లైన్ దాటి ముందుకు వస్తారు. యాక్చువల్లీ మధ్యలో ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ మధ్యలో నిలబడాలి యాక్చువల్లీ. అటు వచ్చి ఎవరైతే రైట్కి వెళ్ళాలనుకున్నారో వీళ్ళ మధ్యలో ఒక వన్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం టూ వెహికల్స్ పోయేటట్టు వదిలిపెట్టి మనం మిగతా వాళ్ళంతా లైన్ నిలబడాలి. కానీ లైన్ దాటి వాళ్ళు ఆ లైన్ దాటి అవతలకు వస్తారు కాబట్టి అనుకున్న ఆరని కొడతారు. ఆరని కొట్టినప్పుడు వీళ్ళు మొత్తం రోడ్డు కవర్ చేస్తారు, చాలా ప్రాబ్లం చేస్తారంటే ఇది మెయిన్. ఇది జంక్షన్లో కంపల్సరీ వాళ్ళు వచ్చినప్పుడు ఒక లైన్లో పద్ధతి నిలబడితే ఆ ట్రాఫిక్ ముందుకు రాదు, వాళ్ళు పోయే వాళ్ళు ఆ ట్రాఫిక్ ఆగదు. హెవీగా ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఆ బస్ ఎందుకు ఆగుతుంది సార్? ఇప్పుడు బస్ దేని వల్ల అయిపోతుంది అంటే వీళ్ళంతా అటు సైడ్ రావడం వల్ల. వాళ్ళకు ఒక లైన్ ఉంటుంది, లైన్ ఉంది కదా సార్, ఇక్కడ ఈ మధ్యలో లైన్ ఉంటుంది. ఈ లైన్ కానీ ఈ లైన్ ఈ మధ్యలో ఇక్కడ ఒక లైన్ ఉంది, ఈ 2 లైన్స్ వరకే రైట్ హ్యాండ్ పోయే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు చూడండి మొత్తము ఈ లెఫ్ట్ హ్యాండ్ అనేది ఫ్రీగా వదులుతలేదు, వచ్చేసి ఈ లైన్ కూడా కవర్ చేస్తారు వీళ్ళు. కవర్ చేసినప్పుడు ఈ ట్రాఫిక్ అనేది కంటిన్యూ హెవీ అయిపోతుంది. ఇప్పుడు అంటే ఏదైనా వీఐపీ మూవ్మెంట్ ఉంటుంది, బందోబస్తు నడుస్తుంటుంది, హెవీ నడుస్తున్న ఒక ట్రాఫిక్, ఇది కంపల్సరీ ఫ్రీగా వదలకపోతే దాని ఎఫెక్ట్ చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇది కంపల్సరీ ఫ్రీ లెఫ్ట్ ఫ్రీ రైట్ ఎప్పటికి కంపల్సరీ పెట్టాలి. లైన్స్ ఉన్నాయి. ట్రిపుల్ రైడింగ్ చేసే వాళ్ళని వీళ్ళని ఎట్లా మీరు క్యాచ్ చేస్తుంటారు? కొంతమంది ఇరిటేట్ చేస్తుంటారు మిమ్మల్ని మధ్యలో వచ్చేసి. మధ్యలో వస్తారు కంపల్సరీ అడుగుంటారు, ఏమో ఏంటి చేస్తారో ట్రాఫిక్ ఏం చేస్తారో, ట్రాఫిక్ అంతా హెవీ అయిపోయింది అంటారు. మనం దాన్ని భరాయించుకోవాలి, మనం పట్టుకొని వాళ్ళ ఏదైనా మనం తిడితే చాలా మనకు ఆగలేనప్పుడు తీసుకెళ్ళి ఆఫీసర్ ఉంటారు, ఏదైనా జంక్షన్లో ఉంటారు, మనకు వైర్లు ఇచ్చారు పిలిపించుకొని వాళ్ళు చాలా రాపిస్తాం. ఇప్పుడు ట్రిపుల్ రైడింగ్ అక్కడి నుంచి వస్తుంది, మనకి ఎవరైనా పక్క పాయింట్ వాళ్ళు చెప్పేస్తారు మనకి వెంబడే. ఆపేస్తుంది. ఇప్పుడు మా హైకోర్టు చీఫ్ జస్టిస్ వస్తున్నాడు. ఇప్పుడు ట్రాఫిక్ ఎట్లా నియంత్రిస్తారో ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఆయన ఎంత దూరంలో ఉన్నారు? ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడు రైట్ సాధారణ కాలేజీ పాస్ అయ్యింది, ఇప్పుడు పాస్ అయ్యాడు ఇక్కడ. మన డీజీపీ సార్ వస్తున్నాడు ఇప్పుడు. ఇప్పుడు 2 విఐపీ మూమెంట్స్ ఉన్నాయి. డీజీపీ గారు వస్తున్నారు, ప్లస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వస్తున్నారు. ఈ ట్రాఫిక్ ఎట్లా కంట్రోల్ చేస్తారు? సో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఒకే ఒక్కడు, హీ విల్ డు. లెట్ us see. రికార్డ్ చేసి ఏ సెక్షన్ అయితే మనకి చెప్తుంటాడు అనమాట. మీరు మాట్లాడే విధంగా ఏందని అడుగుతూ అదే ఇప్పుడు ఏం చెప్పారు, సైఫాబాద్ నుండి రవీంద్రబాద్ వరకు హెవీగా ఉందని చెప్తున్నారు. ఒక లైను అక్కడ క్లియర్ ఉంది, ఇటు సైడ్ హెవీగా ఉంది, ట్రాఫిక్ ఎక్కువ తీసుకోండి అంటే కంపల్సరీ ప్రతి జంక్షన్లో ఉన్నవారు మ్యాన్ బ్యాగ్ యూజ్ చేసుకుంటూ ఏది హెవీగా ఉంటే దాన్ని ఎక్కువ తీసుకుంటారు. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న పబ్లిక్ ఏమనుకుంటారు, అదే కంటిన్యూ తీసుకుంటున్నారు, మమ్మల్ని వదులుతలేరు అనుకుంటారు. మనమే మాదేముంటుంది, హెవీగా ఏదుకుంటే అది తీసుకోవాలని మేము ట్రై చేస్తాం. ఎంతవరకు ఆపాలని మేము ఎప్పుడు ఆపము, ట్రాఫిక్ హెవీ చేయాలని చేయము. రోడ్ కాదు సార్, వాళ్ళు బాగా చాలా ప్రాబ్లం. వాళ్ళు ఆగరు, వెహికల్ వస్తుంటాయి, చెప్తాం సార్ ఆగండి, వెహికల్ ఆపుతాము, ఆపినాక మీరు కాల్చేద్దాం, కానీ వాళ్ళు విన్నారు. వెహికల్ పోతుంటే వాళ్ళు దాంట్లో వెళ్ళిపోతుంటారు. అట్లా చాలా మంది యాక్సిడెంట్ అయినాయి, చాలా మంది కాదు వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఇక్కడ. ఇది హెవీ చౌరస్తా కాబట్టి మేమే చెప్పాలి. ఇప్పుడు హెవీ చౌరస్తా సార్, షాపింగ్ లేదు ఇక్కడ, పబ్లిక్ క్రాసింగ్ తక్కువ ఉంటుంది. మీరు ఎక్కడైనా షాపింగ్ ఉన్న దగ్గర రోడ్డు ఎలా క్రాస్ చేస్తారంటే మనం సిగ్నల్ ఆపేదాకా ఒక నిమిషం ఆగితే ఆటోమేటిక్ ట్రాఫిక్ క్లియర్ వెళ్ళిపోతుంది. ఒక్క అతని ఒక పబ్లిక్ ఒక్క అతని క్రాస్ చేసినా కూడా ట్రాఫిక్ మొత్తం స్లో అవుతుంది. కొంతమంది వీవీఐపీస్ వస్తుంటారు, లేకపోతే మీ డిపార్ట్మెంట్లో పెద్దవాళ్ళు వస్తుంటారు, ముందు రాజకీయ నాయకులు వస్తుంటారు. నా బండి ఆపుతావా, నాకు చలానా రాస్తావా, హౌ డేర్ యూ అని చెప్పారు. ఇట్లాంటి వాళ్ళు మీ మీద ఎలాంటి రియాక్షన్స్ ఇస్తుంటారు? ఆడ స్పాట్లోనే నీ నెంబర్ ఏదో చెప్పు, నీ పేరు చెప్పు, నువ్వు ఏ పోలీసులో పనిచేస్తావు ఎమ్మంటే రాసుకుంటారు. నువ్వు రేపు కాదు 2-3 రోజులు నువ్వు వెళ్ళిపోతాయి, నీకు సస్పెండ్ ఆర్డర్ వస్తాను భయపెడతారు. మనం బండి తీపిస్తాం, మనం తిట్టేది లేదు కొట్టేది లేదు ఎవరు. నువ్వు మనం బండి ఇక్కడ తీసి నో పార్కింగ్ కూడా తీసి పక్కన పెట్టుకోమంటే నీ డబ్బులు వేస్తాం. ఒక్క నిమిషం అంటారు.
ట్రాఫిక్ హెవీ అవుతుంది ఆ లైన్లో. ఇప్పుడు ఈ లైన్లో ఎవరైనా బండి పెట్టారు, మనం వెళ్తాం అక్కడికి, అది సార్ బండి తీసుకొని కొద్దిగా ముందుకెళ్ళండి, ఒక్క నిమిషం అంటాడు. ఒక్క నిమిషానికి ఎంత ట్రాఫిక్ హెవీ అవుతుంది సార్? ఈ రూట్లో హెవీ రూట్లో ఒక బండి వెహికల్ పెట్టాడంటే అక్కడ దాకా 4 లైన్లు వచ్చిన ట్రాఫిక్ అక్కడికి వచ్చి 3 లైన్లు అవుతుంది. ఆ లైన్ మొత్తం పెండింగ్ అయిపోతుంది. జనరల్గా మీకు అలా బెదిరించినప్పుడు ఎందుకులే గోలా వదిలేద్దాం అని అనిపిస్తుందా, లేకపోతే ఎలాగో మా స్థాయిలో అయితే మేము వదిలించా ఎందుకులే, మా స్థాయిలో ఈ స్థాయిలో ఉన్నాము, మనము ఏం చేయలేము, ఈ స్థాయిలో మనం వదిలేసుకోవాలని చాలా సందర్భాలు 90% ఉంది. కొట్టిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు కొడుతుంటారు? అది ఎందుకు కొట్టేది, ఇప్పుడు అతనికి ఎప్పుడన్నా ట్రాఫిక్ పోలీస్ తోటి ఎఫెక్ట్ పడి ఉంటుంది, చాలా రాపించుకొని ఉంటాడు, ట్రాఫిక్ కోపం కంపల్సరీ పబ్లిక్ ఉంటుంది. అదొక చులకన. ట్రాఫిక్ అంటేనే నేను చెప్తున్నాను సార్, ఇప్పటికి కూడా ట్రాఫిక్ పోలీస్ అంటే ఇంటికాడ చెప్పుకోవాలని నాకే సిగ్గు. పోలీస్ అంటే ధైర్యంగా చెప్పుకుంటా నేను, అందులో ట్రాఫిక్ పోలీస్ చెప్పుకోవాలంటే నాకే సిగ్గు. అంత ఎఫెక్ట్ ఉంటుంది పబ్లిక్లో, అంత చులకన ఉంది ట్రాఫిక్ పోలీస్ అంటే. మేము ఇంత హార్డ్ చేస్తాను, మా ఫ్యామిలీ ఇంత సఫర్ అవుతుంది, మేము ఇంత సఫర్ అయిపోతాం కదా, అయినా కానీ ఇప్పుడు పబ్లిక్లో అంత వాల్యూ లేదు కాబట్టి ట్రాఫిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు పబ్లిక్ మాతోటి ఇప్పుడు కంటిన్యూ డ్యూటీ చేస్తాం, అలా పర్లేదా, ప్రతి ఒక్కరు ఒకసారి ఎంకరేజ్ చేస్తారనుకోండి, ఈ నౌకర్ అనేది కంటిన్యూ మంచిగా చేస్తాడు, జవాన్ ప్రోత్సాహంగా చేస్తాడు. పబ్లిక్ ఎంకరేజ్ చేయలేనప్పుడు కూడా ఒక ఆఫీసర్ ఎంకరేజ్ చేస్తే కాదు, పబ్లిక్లో కూడా ఎంకరేజ్ ఉండాలి. ఓన్లీ మీరు 10 minutes చూశారు కదా సార్, ఇది 4 hours కంటిన్యూ చేయాలి. ఒకసారి 4 hours చేసి మళ్ళీ మా సాయంత్రం వచ్చి మళ్ళీ 4 hours, 4 అయితే 6 అవుతుంది. ఈ టైంకి ఇంటికి పోతామని గ్యారంటీ లేదు. ఇట్లా ఈ ఎండలో నిలబడుతూ ఇలా నిల్చొని గంటలు చేస్తుంటే జనరల్గా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్కి వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమేమి ఉంటాయి? జాయింట్ పెయిన్స్ మళ్ళీ నడుపునొప్పి, బ్యాక్ పెయిన్ కూడా బ్యాక్ పెయిన్ కంపల్సరీ వస్తుంది. జనరల్గా లంగ్స్ సంబంధించి ఎక్కువగా ఈ పొల్యూషన్, ఈ పొగ, కనీసం వాళ్ళు పొల్యూషన్ చెక్ చేసుకోరు. బండ్లకు సంబంధించి వాట్స్ నుంచి స్మెల్ వచ్చేస్తుంటుంది, కొడుతూనే ఉంటుంది. 24 గంటలు మీరు ఇక్కడే ఉంటారు, మహా అయితే 3-4 గంటలు ట్రాఫిక్ దాటుకొని పోవాలి ఇంటి దాకా. ట్రాఫిక్లోనే వెళ్ళాలి, పొగ పీల్చుకోవాలి కంటిన్యూ. మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా కూడా పొగ పిడుచుకుంటూనే వెళ్ళాలి. పొగ ఏమున్నా ఇంటికాడ నైట్లో ఒకటే, డే మొత్తం సండే ఉండదు, మండే ఉండదు, పండగ ఉండదు, ఎండగా ఉండదు, ఏమున్నా కంపల్సరీ డే అంతా పొల్యూషన్లో గడపాలి, కంపల్సరీ గడపాలి. లెన్స్ సంబంధించి ఆ మధ్య మన ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్ కామినేని హాస్పిటల్తో వాళ్ళు మాట్లాడి చెక్ చేయించారు. 90% అందరికీ ప్రాబ్లం ఉంది. మీరు వన్ డే 1 hour ఉంటే 120 సిగరెట్లు తాగినంత ఎఫెక్ట్ మీ మీద పడుతుంది. ఇవంతా ఈ పొగ హీట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకైతే ఈ కాలు మొత్తం ఇదంతా పెయిన్, ఈ జాయింట్స్ నిలబడతాం కదా సార్, ఈ మెడిమల్ అనేది కంపల్సరీ ఇక్కడ చాలా పెయిన్ నాకు. ఎంత పెయిన్ అంటే ఇంత నిలబడతాయి కాదు, కూర్చున్నాం అనుకోండి నిలబడి మాది మినిమం 35 years సార్. ఈ వయసులో మోకాళ్ళు అరిగినాయి. మా 95 బ్యాచ్, మేము ఇద్దరం అయితే 95 బ్యాచ్. నీదేం బ్యాచ్ అన్న? కొత్త బ్యాచ్ 98 ఉండొచ్చు. ఇలా మినిమం కొత్త బ్యాచ్నే తీసుకుంటారు ఇల్లు ట్రాఫిక్లోనే. ఏంటంటే ఏజ్ కూడా చాలా కష్టం చేయాలంటే కూడా, అయినా కానీ జమీదారు కాగానే కొంచెం వేస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఆలోచించాలి. మనం కూడా ఇది కంపల్సరీ ఏంటంటే ప్రతి ఒక్కరు 35 years రాగా నాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే నేను ఫ్యూచర్లో నౌకరు ఎట్లా చేయాలని నాకే ఒక్కోసారి డౌట్ వస్తుంది. టయానికి నాస్టా చేయలేము, టయానికి లంచ్ చేయలేము, టయానికి డిన్నర్ చేయలేము, ఇంటికి టయానికి వెళ్ళలేము. ఇవన్నీ మీ హైయర్ అఫీషియల్స్ దృష్టికి ఎప్పుడైనా తెలుసు సార్, తెలుసు, అందరికి తెలుసు. చేయలేని పరిస్థితి సార్, ఎట్లా చేయగలుగుతారు? ఆఫీసర్స్ కూడా సార్, ఆఫీసర్ ఆ లెవెల్లో ఉండి మార్నింగ్ వాళ్ళు కూడా దగ్గర 11 వరకు ఉండాల్సి వస్తుంది. మెయిన్ సమస్య దీంతో పాటుగా పబ్లిక్ కోఆపరేషన్ లేకపోవడం మెయిన్ అది సార్. ఒక్కరు సింగల్ ఉంటారు బాబు, అతను ఏం చేయలేడు. అతను ఏమనుకుంటారు, పబ్లిక్ పోయే వాళ్ళు ఏమనుకుంటారు, అతను కావాలని ఆపేశారు, లేకుంటే పోలీసు వాళ్ళు ఆపేశారు, ట్రాఫిక్ వాళ్ళు ఆపేసారు అనుకుంటారు చాలా వరకు. అది కాదు, కంపల్సరీ చాలా వరకు వేసే కాలం ఎక్కువ అయిపోతుంది. ఆర్టీసీ బస్సులు కంపల్సరీ అప్పు ఉన్న దగ్గర కంపల్సరీ అయిపోతుంది. దాని ఎఫెక్ట్ ఒక ఆర్టీసీ బస్సు అయిపోయిందంటే 1 hour ఎఫెక్ట్ పడుతుంది ట్రాఫిక్ మీద.
1 సెకండ్ ఓన్లీ మనం ఎంత 2 టైమ్స్ తీసుకున్నాము, 2 మినిట్స్ తీసుకున్నాం టైము. 2 మినిట్స్లో ఆ ట్రాఫిక్ ఎంత ఆగింది, ఈ ట్రాఫిక్ ఎంత. ఇలాంటిది ఒక బస్సు మధ్యలో అయిపోతుంది. హెవీ వెహికల్ అయిపోతే దాని ఎఫెక్ట్ దగ్గర మనకు హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుతుంది ఒక్క వెహికల్ అయిపోతే. ఈ టైంలో ఏదైనా విఐపీ మూమెంట్ ఇప్పుడు ఒక రోడ్డు ట్రాఫిక్ వెహికల్ అయిపోయి జామ్ అయిపోతుంది, హెవీ అయిపోతుంది. ఇంకొక లైన్లో ఏదైనా విఐపీ మూమెంట్ ఉంటే ఆ చౌరస్తా మీద ఎఫెక్ట్ పడుతుంది కంపల్సరీ. పబ్లిక్ ఏమనుకుంటారు, అక్కడ ఏం లేదు, ట్రాఫిక్ వల్ల ఎవరు లేరు, దానివల్ల హెవీ అయింది అనుకుంటారు. ఒక ట్రాఫిక్ వల్లనే, ట్రాఫిక్ పోలీస్ వల్లనే ట్రాఫిక్ ఆగదు. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు అడిషనల్ సిపి ఫర్ ట్రాఫిక్ సివి ఆనంద్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మార్నింగ్ నుంచి శ్రీనివాస్ రెడ్డి కానిస్టేబుల్ తనతో లైఫ్ సర్వీస్లో బాగా కలిసి వచ్చాం. మిగతా వాళ్ళందరితో కూడా టైం స్పెండ్ చేసుకుంటాం. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం పబ్లిక్ అనుకున్నంత ఈజీ జాబ్ కాదు సార్. ఎందుకంటే చాలా ఊరిని నాకు అనిపించింది అనమాట. ఊరిని ఎదుటి వాళ్ళ మీద రాలేయడం చాలా ఈజీ. అందరూ దిగితే మాత్రం ఎంత టఫ్ ప్రాక్టికల్ లైఫ్ అనేది మనం చూస్తూ తెలుస్తుంది. అవును. మా దగ్గరకు వచ్చి మీ సమస్యలు ఏంటి అడిగిన ఏకైక అడిషనల్ సిపి అంటే సివి ఆనంద్ అని చెప్పి వాళ్ళు కళ్ళమట వీడి వరకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా ఆఫీసర్స్ మాకు పెద్దగా ఏం లేకపోయినా మా బుధం తట్టి సపోర్ట్ చేస్తే చాలు, మేము ఎంత పైన మేము చేసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పి వచ్చారు. సో మీరు ఇచ్చే సూచనలు ఏంటి సార్? ఇప్పుడు నిజంగా చూస్తే మీరు ఉదయం నుంచి చూస్తున్నారు, వీరి కష్టాలు మాటల్లో చెప్పనివి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇతర విభాగాలకు మీరు కంపేర్ చేసుకుంటే చాలా టఫెస్ట్ థ్యాంక్లెస్ జాబ్ అనేది ఇది. అంటే నిలబడి ఉండాలి, అలసట అనేది చూపించవద్దు. మరి ఆ ట్రాఫిక్ ఎల్లప్పటికీ వస్తూ ఉంటుంది, అది మేనేజ్ చేసుకుంటూ దానిపైన కాన్సన్ట్రేషను. మరి ఈ పొల్యూషన్ ఏదైతే ఉందో మన హెల్త్ పాడవుతుంది, ఆరోగ్యం పాడవుతుంది. అన్ని సందర్భాల్లో కూడా ఈ ఎండ అనక వాన అనక ఇది చేయడం అనేది చాలా, అసలు నేను ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఒక నెల రోజులే అయింది. అయితే ఈ రోజుల్లో ఇన్ని రోజుల్లో నేను తిరిగి చూసుకున్నది కూడా నాకు లా అండ్ ఆర్డర్లో పనిచేసినప్పుడు అంత అనిపించలేదు. అంటే మీరు చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా వారికి నాయకత్వం అనేది వహించడంతో వారి కష్టాలు ఏంటో అనేది తెలుసుకోవడానికి వారితో నిలబడి నేను సాయంత్రం ఉదయం సర్ప్రైజ్ చెక్స్ చేస్తున్నాను. సో ఈ ఎండలో నిలబడి చూస్తూ ఉంటే చాలా కష్టమైన ఉద్యోగం ఇది. ప్రజలు కూడా గుర్తించాలని నేను కోరుతున్నాను. సో మార్నింగ్ నుంచి ఇక్కడ 24 hours జాబ్ చేస్తూ కంటిన్యూస్గా ఉన్నాను సార్. ఎందుకంటే ఒక షిఫ్ట్ కాదు, 2 షిఫ్ట్ కాదు, కంటిన్యూస్గా ఉంది. ఒక గంట మధ్యాహ్నం 12 o'clock నుంచి ఉంటే నిజంగా వేడి అనేది కూడా ఎంత అసలు హైలీ ఇంపాసిబుల్. సో ప్రత్యేకించి వీళ్ళకి ఏమైనా హెల్త్ క్యాంప్స్ అట్లాంటివి ఏమైనా? ఎందుకంటే ఇంత ఎక్స్పోజరు, ఇంత అంటే మీ ఆరోగ్యం పాడు చేసే వేరే ఉద్యోగం ఏది ఉండదు. మా పూర్తి బాధ్యత అవుతుంది వీరి వెల్ఫేర్, ఆరోగ్యం కాపాడడానికి. మేము అన్ని చర్యలు మేము తీసుకోబోతున్నాం. జంక్షన్స్లో ట్రాఫిక్ జామ్కి సంబంధించి పర్టికులర్గా పబ్లిక్ ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అందరూ కూడా కొద్దిగా ఓపిక పట్టాలి. అంటే సిగ్నల్స్ పడ్డప్పుడు సిగ్నల్స్ పాటించాలి. ఆ స్టాప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. అందరు తొందరలో ఉంటారు, అందరికీ పనులు ఉన్నాయి, అందరూ వేగవంతంగా పోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ కొద్దిగా బాధ్యత వహించి మనం కూడా ఈ పౌరులము, మనం కూడా మన పైన బాధ్యత ఉంది. అందరు రూల్స్ పాటిస్తేనే అంత సక్రమంగా అందరూ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏదో నేను తొందరగా వెళ్ళిపోవాలి, రూల్ ఉల్లంఘించి వెళ్ళిపోవాలి, హెల్మెట్ వేసుకోవద్దు, ఇది వేసుకోవద్దు అని స్టాప్ లైన్ పాటించకుండా దాటేయడం అనేది ఇదంతా సమస్యలకు దారితీస్తుంది. సో ఈ బాధ్యత అందరూ గుర్తించాలని నేను కోరుతున్నాను. చూసాం కదా ఇవాళ ఉదయం నుంచి ట్రాఫిక్ కానిస్టేబుళ్ళ జీవిత విధానం. ఒకరోజు వాళ్ళు గడిపితే వాళ్ళ డ్యూటీ వెనుక ఎంత బాధాతప్తమైనటువంటి హృదయాలతో వాళ్ళు పనిచేస్తున్నారు. 24 గంటలు నిల్చుంటారు, 360 రోజులు పనిచేస్తారు. వాళ్ళకు పై ఆఫీసర్స్ నుంచి అదేవిధంగా ఆదేశాలు వస్తాయి, రాత్రనక పగలనక పనిచేస్తూనే ఉంటారు. సో వాళ్ళు కోరుకునేది ఒకటే, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని ప్రత్యేకించి ఎలాంటి
మెప్పు కావాల్సిన వాళ్ళు కోరుకోవట్లేదు. కేవలం వారికి కావాల్సింది కాసింత కనికరం, కొంచెం గౌరవం. వాళ్ళ వృత్తిని మనం గౌరవిస్తే చాలు, అంతకుమించి మనం చేయాల్సిందేం లేదు. ట్రాఫిక్ కానిస్టేబుల్ జీవితం ఈ సమాజానికి వరం, కానీ వాళ్ళకు మాత్రం శాపం. ట్రాఫిక్ జామ్ అనేటువంటి వాళ్ళ జీవితంలో సమస్యలు క్లియర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, సమాజంలో మనందరికీ ఉంది. ఇది ట్రాఫిక్ కానిస్టేబుళ్ల జీవితం. ఇది జీవితం.